లేదు. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉన్నాను. మీకు ప్రకటింపబడుతున్న వాక్యం సత్యం అయితే, ఆ సత్యమందు మీరు ప్రతిష్ఠ చేయబడితే, ఆ సత్యమే దేవుడైతే, నా దేవుని మాట వినిపింపబడే సమయంలో ఎవరో ఒక లోక సంబంధం వచ్చి నేను మైకి తీసుకుని మాట్లాడతాను, మీ దేవుడిని కాసేపు మౌనంగా ఉండమని చెప్పినట్టే కదా అక్కడ. ఐ రైట్ ఆర్ రాంగ్? మీ దేవుడిని కాసేపు మౌనంగా ఉండమనండి, ఆయన కాసేపు మాట్లాడొద్దని చెప్పండి, మీ పరిశుద్ధాత్ముడిని పక్కన ఉండమనండి. ఫస్ట్ నేను మాట్లాడేసి నా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకున్న తర్వాత మీ పరిశుద్ధాత్ముడు వచ్చి మాట్లాడుకోమనండి, మీ దేవుడిని వచ్చి కంటిన్యూ చేసుకోమనండి, అంతవరకు వెయిట్ చేయమనండి. ఓకేనండి, రైట్. మా పరిశుద్ధాత్ముడు ఎంతలండి, మా ప్రభు ఎంతలండి, వాళ్ళని పక్కన పెడతాం మీకోసం. మేము అమ్ముడిపోయిన బతుకులు మావి, బజారు బతుకులు మావి, ఇంతకంటే దరిద్రంగా ఎవడు మాట్లాడు నిన్ను, నీతిమాలిన బతుకులు మావి. కాబట్టి మేము మా ప్రభువుని పక్కన పెడతాం, మా పరిశుద్ధాత్మని పక్కన పెడతాం, మీరు వచ్చి మాట్లాడుకోండి, మీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోండి మా సంఘాల్లో, మీరు మీ రాజకీయ గొడవలని మా సంఘాల్లో చెప్పుకొని అప్పుడు వెళ్ళండి. వాక్యం అవసరమైతే తగ్గించుకుంటామండి, మీకంటే మాకు పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు. రోజు అరగంట చెప్పుకుంటే ఈరోజు పావు గంట చెప్పుకుంటాం. ఆయన అరగంట గంటలో సబ్జెక్ట్ ఉండదు, సరుకు ఉండదు. ఇలాంటి వాడి దగ్గర ఈ టైప్ క్యారెక్టర్ ఉంది అంటేనే వాడి దగ్గర ఏమి లేదని అర్థం. సాతాను సంబంధి, సాతాను చేత ఎన్నుకొనబడ్డాడు కనుక ఇలాంటి భ్రష్టమైన పనులు చేస్తున్నాడు అనుకోవాలి. ఇంకా అయినా కూడా సిగ్గు లేకుండా అక్కడ కూర్చున్న వాళ్ళని ఏమనాలి? తప్పు జరుగుతుంది, నా ప్రభువుకు అవమానం కలుగుతుంది ఇక్కడ అని తెలిసినా కూడా అక్కడే ఇళ్ళు కూర్చుంటున్నారంటే సిగ్గు సెరవలేని బతుకులు కాదవి, దరిద్రపు బతుకులు. వాళ్ళతో బతికేను అసలు. వాక్యం వద్దు, వాక్యానికి విలువ లేదు, ప్రభు మాటకు విలువ లేదు. తప్పు జరుగుతుంది, కనీసం తప్పు జరుగుతుంది ప్రశ్నిద్దాం, ఖండిద్దాం అనే ఆలోచన లేదు. ఇది నా బాధ అనుకోకండి. దిస్ ఈజ్ నాట్ మై పెయిన్, దిస్ ఈజ్ నాట్ మై పెయిన్, దిస్ ఈజ్ అవర్ లార్డ్స్ పెయిన్. ఆయన ఎంత ఆవేదన చెందుతున్నాడో ఒక్కసారి ఆలోచించాలి మనం. ఆయన గాయాలు రేపుతున్న ప్రజలుగా, ఆయనను హింసిస్తున్న ప్రజలుగా, ఆయనను మరలా సిలువ వేస్తున్న ప్రజలుగా ఈరోజు క్రైస్తవ సమాజం మారిపోతుంటే చూస్తుంటే బాధ అనిపిస్తుంది, మైండ్కి రే అనిపిస్తుంది, నొప్పిగా అనిపిస్తుంది. ఎప్పుడు తెలుసుకుంటారు మీరు ఏంటి అసలు ఇది? నేను మనుష్యులను సంతోషపెట్టువాడనైతినా క్రీస్తు దాసుడను కాకయే పోదునన్నాడే ప్రారంభ శతాబ్దంలో మహాభక్తుడు పౌలు. ఆయన ఎక్కడా, మనం ఎక్కడా? ఆయన భక్తి ఎక్కడా, మన భక్తి ఎక్కడా? ఆయన విశ్వాసం ఎక్కడా, మన విశ్వాసం ఎక్కడా? ఈరోజు నాకు కూడా ఫోన్ చేశారు, సార్ వస్తున్నాం సార్, ఎన్ని గంటలు రమ్మంటారండి, మాట్లాడేయాలి, వచ్చేస్తున్నాం అంటే మీరు వచ్చేస్తారంటే ఇక్కడ ఎవడో మైక్ ఇవ్వడో. వస్తే అయిపోయాక రండి, ఆరాధన అయిపోయాక ప్రార్థన చేసి పంపిస్తా అని చెప్పా. ఎవరైనా రావచ్చు, తప్పులేదు, ప్రార్థన చేసి పంపిస్తాం, అది పెద్ద విషయం కాదు. అయితే ఎప్పుడు? అది మా ఆరాధన అయిపోయాక రా. మా ప్రభువుని మేము గణపరిచి మహిమపరిచి ఆయన వాక్యం మేము విని ఆయన ఆరాధించి ప్రభు బలలో పాలిభాగం తీసుకున్నాక చక్కగా అంతా అయిపోయాక రా, నీకు ప్రార్థన చేసి పంపిస్తాం. ఒక సేవకుడిగా అది నా బాధ్యత కాబట్టి నువ్వు వచ్చావు. ఎవరొచ్చినా, నువ్వే కాదు, మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. సో ఎవరొచ్చినా ప్రార్థన చేసి పంపిస్తాం. అది